క్రిస్మస్ అనగానే మనకు గుర్తొచ్చేటివి లైట్స్, క్యారల్స్, క్రిస్మస్ కు సంబంధించినటువంటి చెట్టు, క్రిస్మస్ కు సంబంధించినటువంటి కేక్ మరియు క్రిస్మస్ కు సంబంధించినటువంటి క్యాండిల్స్, ఇలా చెప్పుకుంటూ పోతే పిండి వంటలు, తర్వాత క్రొత్త బట్టలు, ఇలాంటివన్నీ గుర్తొస్తూ ఉంటాయి. అలాగే క్రిస్మస్ అనగానే ఆధ్యాత్మికత కూడా గుర్తొస్తుంది. ఆధ్యాత్మికతతో కూడినటువంటి పాటలు, ఆధ్యాత్మికతను చెప్పేటటువంటి కార్యక్రమాలు, సాంస్కృతికమైనటువంటి కార్యక్రమాలు కూడా మనకు పలు చర్చెస్ లో ప్రత్యేక ప్రార్థనలు, చర్చెస్ లో ప్రత్యేకమైనటువంటి కూడికలు వగేరా వగేరా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం వాటిని కూడా గమనిస్తూనే ఉంటాం. అయితే మనం మాట్లాడుకుంటున్నటువంటి అన్ని కూడా ఒక ఎత్తు అయితే, బైబిల్ చెప్పేటటువంటి నిజమైన క్రిస్మస్ కు సంబంధించినటువంటి అంశము కూడా ఇంకొక ఎత్తు. దాన్ని నేను మీ ముందుంచే ప్రయత్నం ఈ రోజు చేస్తాను. ఆమోసు గ్రంథంలో 5వ అధ్యాయము 21 నుంచి గనక మనం చూసినట్లయితే, మీ పండుగలు నేను అసహ్యించుకుంటున్నాను, మీ సంఘ కూడికలు నాకు ఇష్టం లేదు, నాకు దహన బలుల్ని